TV10 Network. Breaking news, exclusive update from Yadadri district. షీల్ పట్టుకో సార్ ఒక్క నిమిషం అన్నలు ఒక్క నిమిషం సార్ సార్ మేడం షీల్డ్ లేదు షీల్డ్ ఉందా లేవారా సార్ ఒక్క నిమిషం పట్టుకో నాకు లోపడుకో ఇక్కడ ఒక్క నిమిషం నాకు కొంచెం లోపల ఒక్క నిమిషం ఎక్కడ అన్న ఒక్క నిమిషం అలా దగ్గర వచ్చిన అన్నా ఎవరు ఇలాంతా అన్నా అందరు కొంచెం అన్నా ఒక్క నిమిషం అందరూ అన్నా చూసుకోండి అన్నా ఒక్క నిమిషం అన్నా సరే అన్నా ఇప్పుడు కాదు అమ్మా ఇంకే కొంచెం అన్నా ఇంకా ఒక్క నిమిషం అన్నా ఒక్క నిమిషం పింగళ ముందుకురా పింగళ అన్నా ఒక్క నిమిషం అట్లే ఉంటారు అక్కడ అక్కడికి కొంచెం అలా ఒక్క నిమిషం అన్నా అన్నా
అన్న ఒక్క నిమిషం వెళ్ళిపోయాను ఇది ఇటు అన్న ఒక్క నిమిషం అన్న ఇంకా వాడిని కొంచెం అన్న ముచ్చట మనకు దిగుదాం అన్న ఒక్క నిమిషం అన్న మీరందరూ రావాలి కదా. నమస్కారం. ఈరోజు భువనగిరి నియోజకవర్గం ఇక్కడ బీబీ నగర్ మండలంలో గెలిచిన సర్పంచ్లకు మరి వాళ్ళకి సన్మాన కార్యక్రమంలో ఇక్కడ బీబీ నగర్ ఇక్కడ ఫంక్షన్ హాల్లో పెద్దగా గొప్పగా జరుపుకోవడం జరిగింది. మరి ఈరోజు ఈ సందర్భంగా మరి ఒకటి చెప్పాలి ఏంటంటే ముఖ్యంగా భువనగిరి నియోజకవర్గంలో బీబీ నగర్ మండలంలో సర్పంచులు 34 17 మంది కాంగ్రెస్ సర్పంచ్లు గెలిచారు, నలుగురు ఇండిపెండెంట్ కాంగ్రెస్ వాళ్ళే గెలిచారు. అంటే 21 గెలిచారు. దాదాపు 62% కాంగ్రెస్ సర్పంచ్లు బీబీ నగర్లో గెలిచారు. అంటే ఈ విధంగా ఇది ఈ భువనగిరి నియోజకవర్గంలో అత్యధిక శాతం బీబీ నగర్లోనే గెలుచుకోవడం జరిగింది. కొత్తకోటలో కూడా మంచి రిజల్ట్ వచ్చింది. కొంచెం బాగానే ఉంది. సరే భువనగిరి కొంత దాదాపు మరి యావరేజ్ ఫలితాలు. సరే ఈ ఫలితాలు ఏంటంటే ఒకటి మేము చెప్పాల్సింది ఏంటంటే గత 40 ఏళ్ళ నుంచి ఇక్కడ శాసనసభ్యులు లేకుండే, ఎమ్మెల్యే లేకుండే మొదటిసారి 40 ఏళ్లలో అంటే మాధవరెడ్డి గారు, ఆ తర్వాత ఉమారెడ్డి గారు, ఆ తర్వాత తెలుగుదేశం టీఆర్ఎస్ 40 ఏళ్ళు ఏకదాటిగా పాలన వాళ్ళకి నడిచింది. కాబట్టి ఇక్కడ సర్పంచులు మరి కాంగ్రెస్ పార్టీ ఒక విధంగా ఓట్ బ్యాంకు ఇక్కడ భువనగిరి నియోజకవర్గంలో ఉమ్మడి నల్గొండలో అతి తక్కువ ఉందంటే భువనగిరి నియోజకవర్గం. సో ఆ కారణంతో ఎప్పుడు కూడా సర్పంచులు ఎక్కువగా గెలుచుకోలేని పరిస్థితి ఉండే. బట్ ఇది మొదటిసారి ఇక్కడ మరి దాదాపు 57 నుంచి అంటే ఒక్కొక్క మండలం ఓ దగ్గర 52, ఓ దగ్గర 57, ఓ దగ్గర 60, ఇక్కడ 61 బీబీ నగర్లో ఈ శాతం గెలుచుకోవడం ఏంటంటే సరే రాష్ట్ర వ్యాప్తంగా చూసినప్పుడు ఇక్కడ కొంత అంత గొప్ప ఫలితాలు అంటే కాదు అని చెప్పాలి. కానీ ఇంతకుముందు చెప్పిన కారణం 40 ఏళ్ళ నుంచి లేని ఓట్ బ్యాంక్ అంతా కూడా ఇక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యే లేని పరిస్థితులలో మరి ఇక్కడ ఓట్ బ్యాంక్ కొంత కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ తగ్గిందని చెప్పాలి. సరే నేను ఎమ్మెల్యేగా గెలిచినాక ఎంపీ గెలవడం, సర్పంచ్ కూడా 40 ఏళ్ళ చరిత్రలో ఈరోజు అత్యధిక స్థానాలు ఇన్ని సర్పంచ్లు ఎక్కువ కూడా గెలవలేదు. సో ఇది ఇది గొప్ప విజయంగా మేము భావిస్తాం. ఓకే, సో రాష్ట్ర వ్యాప్తంగా చూసినప్పుడు కొంచెం హెచ్చుతగ్గులు ఉన్నప్పటికీ బట్ భువనగిరి ఇది స్పెషల్ పరిస్థితి, ప్రత్యేకమైన స్థితి. కాబట్టి ఈ రిజల్ట్ మేము మంచి రిజల్ట్గా భావిస్తున్నాం. ఇప్పటి నుంచి మాది ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ పోయే ఉంటుంది తప్పితే తగ్గే ముచ్చట లేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసే కార్యక్రమాలు కానీ, సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు, సన్నబియ్యం కానీ, ఇంద్రమిల్లు కానీ, రేషన్ కార్డులు కానీ, 200 యూనిట్ల కరెంటు బిల్లు ఉచితం కానీ, ఉచిత బస్సు కానీ, 2 లక్షల రుణమాఫీ కానీ, అంటే గొప్ప కార్యక్రమాలు కూడా ఈ సర్పంచ్ ఎన్నికలలో ఏంటంటే వ్యక్తుల ప్రభావం, ఇది అనేక రకాలు వాళ్ళ ఓనర్లు కానీ, కులాలు, సమీకరణాలు, ఇది అన్ని అనేక రకాల ప్రభావాలు ఉంటాయి. కాబట్టి మరి ఈ యొక్క పార్టీ చేసిన సంక్షేమము, అభివృద్ధి, ప్రభుత్వం చేసిన కార్యక్రమాలది ఆ స్థాయిలో ప్రభావం పంపడుతుంది. సరే ఇప్పుడు వచ్చే నెల 2 నెలల్లో ఎంపీటీసీ అంటే కాంగ్రెస్ ఒక బీఫామ్ ఉంటుంది, కాంగ్రెస్ పార్టీ ఉంటుంది, మరి 3 రంగుల జెండా ఉంటుంది. కాబట్టి వచ్చే సందర్భంగా నేను చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసే సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు, కాంగ్రెస్ పార్టీ పట్ల ఏదైతే ప్రజల ఆలోచన ఉందో నేను చేసిన కార్యక్రమాలు తప్పకుండా ఎంపీటీసీలలో, జెడ్పీటీసీలలో గొప్పగా రిజల్ట్ ఉండబోతుంది. మాకు సంబంధించి 4 మండలాలు ఉంటాయి భువనగిరి నియోజకవర్గంలో, 2 మున్సిపాలిటీలు ఉంటాయి. ఖచ్చితంగా అమ్మని కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటామని చెప్పగలను.